నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్యని. నిన్న వీడియోలో నేను డిస్కస్ చేశాను కదండి, ఒక పాపకి మనం హెల్ప్ చేస్తున్నామని. ఆ పాప వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. పాప కొంచెం ఇబ్బంది పడుతుంది. సో పాపనైతే కొంచెం ఇబ్బందికరంగా తీసుకురావడం అనేది నాకు ఇష్టం లేదు. వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడదాము. వాళ్ళ అమ్మమ్మతో అన్ని విషయాలు మాట్లాడుకొని తెలుసుకొని మనం ఏదైతే సహాయం చేస్తున్నామో ఆ సహాయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నమస్తే అమ్మా. ఏంటమ్మా ప్రాబ్లము? మా అమ్మాయి చనిపోయి 3 సంవత్సరాలు అయిందమ్మా. కరోనా వల్ల చనిపోయింది. అంతకుముందు 2 ఏళ్ల నుంచే మా అల్లుడు ఏటో వెళ్ళిపోయాడు, అసలు పట్టించుకోవటం లేదు. పిల్లలకు అతి చదువుకు వచ్చారు, బాగా చదువుతారు. కానీ వాళ్ళ ద్వారా మాకు వచ్చింది ఏమి లేదు. వాళ్ళ నాయనమ్మళ్ళు వాళ్ళు ఎవరుండా మాకు 1 రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు. వాళ్ళు ఏం సాయం చేయరు అసలు. పిల్లలకు అతి చదువుకు వచ్చారు. మా దగ్గర ఓపిక లేదు, మా దగ్గర ఏమి లేవు చదివించడానికి. మొన్న కూడా పిల్లలకి బాగా జ్వరం తగిలి హాస్పిటల్లో 1,00,000 రూపాయల దాకా అయింది. పాపకి ఏం బాగాలేదమ్మా. పైస్కర్లు అయ్యి కణాలు తగ్గిపోయి బాగా అసలు 10 రోజులు ఉండే హాస్పిటల్లో. బాగా ఇబ్బంది అయింది. కానీ ఇద్దరు బాగా చదువుతారు. కానీ మా దగ్గర ఓపిక లేదు చదివించడానికి. పొలం బాధ అంటే పనులు లేవు, చేసే ఓపిక కూడా లేదు. చాలా ఇబ్బందిలో ఉన్నాము. మీరు ఏదన్నా కట్టి సాయం చేయాలి మాకు. ఇప్పుడు ఒక పాపకైతే నేను చేస్తానమ్మా. పాప ఫీజు అన్ని నాకు మీరు పేపర్ పరంగా ఇవ్వాలి. అంటే మేము ఏది ఇచ్చినా కూడా అది జెన్యున్ గా చేయాలి కదమ్మా. నాకు వినీలా చెప్పింది, నాకు తెలియాలి కాబట్టి ఇవాళ మీ దగ్గరికి నేను వచ్చాను. మీ సమస్య ఏంటో నేను తెలుసుకున్నాను. ఇప్పుడు పాప ఫీజు మీరు 25,000 అని చెప్పారు. 25,000 పాపకి చదువుకే అవుతుంది. 15,000 బస్ ఫీజు అవుతుంది. చదువు వరకు మేము పెట్టుకుంటామమ్మా. నేననే కాదు, నా వెనక చాలా మంది ఉన్నారు. అందరం కలిసి మీ పాపను, ఒక పాపనైతే మేము స్టడీకి సంబంధించిన వరకు మేము సహాయం చేస్తాము. ఇంకో పాపకి నేను చెప్తానమ్మా, వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి ముందుకు వచ్చి వాలంటరీగా వాళ్ళు చదివిస్తారేమో, ఒక ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు ఈ ఏజ్ లో ఇంత కష్టపడే ఓపిక కూడా లేదమ్మా. మా దగ్గర పని చేయడానికి ఓపిక లేదు, చేయాలన్నా పనులు కూడా లేవమ్మా. ఇక్కడ ఊర్లో పనులు లేవు. పెద్ద పాప ఏం చదువుతుందమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇంటర్ సెకండ్ ఇయర్. సరే, ఆ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను చూస్తానమ్మా. నాకు తెలిసిన కాలేజ్లో ఇప్పుడు నేను స్కూల్స్ చేస్తూ ఉంటా, కాలేజెస్ చేస్తూ ఉంటా. నాకు తెలిసిన చోట ఎక్కడన్నా జాయిన్ చేసుకుంటానేమో, అన్ని కనుక్కుంటాను. ఈ పాపకు మాత్రం ఈ 2 సంవత్సరాలు చదువు ఏదైతే ఉంది, ఇప్పుడు మీరు ఫీజులు కూడా కట్టలేదు కదా, ఇప్పుడు నేను ఒక 10,000 ఇస్తాను, మీరు తీసుకోండి. ఇంకొక 15,000 నేను మళ్ళీ ఇంకొకసారి ఇటువైపు వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసి ఆ డబ్బులు మీకు అందిస్తాను. మీరు పాపని జాగ్రత్తగా చదివించుకోండి. హాస్టల్లో ఉంచి భయపడాల్సినంత అవసరం లేదు. ఎక్కడైనా పెట్టినా మేము చూసుకుంటాం. హాస్టల్ ఎక్కడన్నా పెద్ద పాపకి హాస్టల్లో పెట్టామనుకోండి, అక్కడ కూడా మీకు ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనుకోండి, అది కూడా మీకు తెలియజేస్తాం. మీరు మీ ఆయన గారు ఇద్దరు వెళ్ళిపోయి అక్కడ ఉండి పిల్లల్ని చదివించుకోవచ్చు. అలాంటి మార్గం కూడా నేను ఏర్పాటు చేస్తాను. ఈ చిన్న పాపకు మాత్రం చదువుకు సంబంధించి నేను ఇచ్చేస్తాను. ఇంకా ఏదన్నా మనం వీడియో పెట్టడం వల్ల ఇంకేదన్నా చేస్తామన్నా కూడా మీకు నేను ఫోన్ చేస్తాను. మీ నెంబర్ తీసుకుంటాను. చేస్తానన్నప్పుడు మీ ఫోన్ పే నెంబర్ వాళ్ళకి ఇస్తానమ్మా. ఎటువంటి సహాయం వచ్చినా కూడా మీకు నేను అందిస్తాను. ఒక 10,000 రూపాయలు మాత్రం ఇప్పుడు నేను ఇస్తాను. 15,000 రూపాయలు మాత్రం మళ్ళీ నేను ఇటు వచ్చినప్పుడు మీకు అందిస్తానమ్మా. 25,000 ఫీజు మాత్రం నేను కడతాను. చాలా థ్యాంక్స్ అమ్మా. పేరేంటన్నా? రాధిక. ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు. 10th లో ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా? 526. 526. బాగా చదువుకున్నావు. ఏ స్కూల్ నువ్వు? అక్షయ. పత్తిపాడు అక్షయ స్కూల్. ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నావు? ఎంపీసీ తీసుకున్నావు. మ్యాథమెటిక్స్ బాగా చేస్తావా? ఎంత వచ్చింది 10th లో మ్యాథమెటిక్స్? 85 వచ్చింది. సో ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది, చదువుకోవడానికి ఇబ్బంది అయింది. నీకేనా హెల్త్ ప్రాబ్లం అయింది? నీకేనా? ఏం బాగాలేదు? జాండీస్ వచ్చాయి, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గింది. ఓకే, హాస్పిటలైజ్ అయ్యారు. కాలేజ్ ఆగిపోయిందమ్మా అక్కడితో? కంటిన్యూ చేస్తా. ఆ డేస్లో నువ్వు కాలేజెస్కి వెళ్ళలేదు. ఇప్పటి నుంచి వెళ్తున్నావు? మళ్ళీ వెళ్తున్నావా? సరే, నేను నీకు హెల్ప్ చేస్తాను. నేననే కాదు, మన వెనక చాలా మంది ఉన్నారు. అందరం కలిసి నీకు చదువుకోవడానికి వరకు మేము హెల్ప్ చేస్తున్నాము. నువ్వు 10th లో అయితే ఎలా స్కోర్ చేసావో ఆ విధంగా స్కోర్ చేయాలి. బాగా చదువుకోవాలి. ముందు నువ్వు మాట్లాడాలి. అవునా? చదువు ఉంటే ఒక్కటే సరిపోదు, మాట్లాడే ఇది కూడా ఉండాలి. అవునా కదా?
చక్కగా మాట్లాడాలి. నా నెంబర్ ఇస్తాను, అక్క నాకు ఈ అవసరం ఉందని నాకు కాంటాక్ట్ అవ్వు, ఓకేనా? నీకు బస్కి కూడా నేను ఏర్పాటు చేస్తాను, వేరే వాళ్ళ ద్వారా మాట్లాడి నీకు సంబంధించిన ఎడ్యుకేషన్ వరకు మేము చూసుకుంటాము. నీకు రేపొద్దున ఫ్యూచర్లో జాబ్ చేసి నీకు కూడా హెల్ప్ చేసే స్థాయి నీకు వస్తుంది ఖచ్చితంగా. ఆ వచ్చినప్పుడు నీలాంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి నువ్వు తప్పకుండా సాయం చేయాలి. అదే మాకు నువ్వు రిటర్న్ ఇచ్చేదన్నమాట. నీ దగ్గర నుంచి మేము కోరుకునేది అదొక్కటి. మేము ఇవాళ ఎలా నీకు వాలంటరీగా వచ్చి మేము హెల్ప్ చేస్తున్నామో, చదువుకునే పిల్లలకి నేను హెల్ప్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను, చదువు వాల్యూస్ అందరికీ ఇవాళ రోజు అందరూ హెల్ప్ చేస్తున్నారు. సో నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు కూడా జాబ్ చేస్తావు, మంచి స్థాయికి వెళ్తావు. నీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నీలాంటి పిల్లలకి నువ్వు సాయం చేయాలి. కంపల్సరీ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. తీసుకున్నాను. మనము ఇవాళ 10,000 రూపీస్ అనేది ఈ పాపకి ఇచ్చాము. ఫీజెస్ పర్టికులర్స్ ఏవి మనకు తెలియదు కాబట్టి ఫీజెస్ అనేది పర్టికులర్గా మనకు తెలుసుంటే మొత్తం ప్రీప్లానెడ్గా చేసేవాళ్ళము. ఇవాళ అయితే ఒక 10,000 రూపాయల సహాయం మనము ఈ పాపకు అందించాము. ఇంకా 15,000 రూపాయల సహాయం మనం చేయాలి. ఇంకొక వీడియో రూపంలో అది ఆ 15,000 రూపాయలు కూడా మీకు అందిస్తాను. ఇది ఇవాళ చిన్న వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.